పడక గదికి ఈశాన్యంలో లేదా ఆగ్నేయంలో లేదా వాయువ్యంలో లేదా నైరుతిలో టాయిలెట్ ఉండొచ్చా, సెప్టిక్ ట్యాంక్ ఉండొచ్చా, ఉంటే పరిణామాలు ఎలా ఉంటాయి, ఒక బెడ్రూమ్ కు ఉన్నటువంటి టాయిలెట్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని గురించినటువంటి వివరణ చూద్దాం. పడక గదికి ఈశాన్యంలో లేదా ఆగ్నేయంలో లేదా వాయువ్యంలో లేదా నైరుతిలో టాయిలెట్ ఉండొచ్చా, సెప్టిక్ ట్యాంక్ ఉండొచ్చా, ఉంటే పరిణామాలు ఎలా ఉంటాయి, ఒక బెడ్రూమ్ కు ఉన్నటువంటి టాయిలెట్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని గురించినటువంటి వివరణ చూద్దాం. ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలతో చూద్దాం. ఇది ఒక తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటి 0 degrees కే అనుకుందాం. 0 degrees నార్త్ ఉన్నటువంటి తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటి ఇల్లు. ఈ ఇంట్లో ఇది ఒక బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి ఇక్కడ టాయిలెట్ ఇచ్చారు. అంటే ఈ బెడ్రూమ్ వరకే గమనించినప్పుడు ఇది ఈ బెడ్రూమ్ కు ఆగ్నేయం. అంటే 0 degrees నార్త్ ఉన్నటువంటి ఒక తూర్పు ఫేసింగ్ ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్ లో ఆగ్నేయంలో టాయిలెట్ వచ్చింది. ఇది కేస్ 1. రెండో కేసు చూడండి. ఇది కూడా తూర్పు ఫేసింగ్ ఉన్నటువంటి ఇల్లే, ఇది కూడా నార్త్ 0 degrees ఉన్నటువంటి ఇల్లే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 0 degrees ఉన్నటువంటి ఇల్లే. ఇది ట్రిపుల్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్లు ఉన్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది గెస్ట్ బెడ్రూమ్ అనుకుందాం. ఈ పర్టికులర్ కండిషన్ లో 0 degrees నార్త్ ఉన్నటువంటి ఇల్లు ఇది. ఈ బెడ్రూమ్ లో చూడండి, మాస్టర్ బెడ్రూమ్ కి వాయువ్యంలో టాయిలెట్ ఉంది. అదే టాయిలెట్ చిల్డ్రన్ బెడ్రూమ్ కు నైరుతిలో ఉంది. ఈ గెస్ట్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్ చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఈశాన్యంలో ఉంది. ఈ విధంగా చూసినప్పుడు నెక్స్ట్ 3వ ఎగ్జాంపుల్ చూద్దాం. 3rd ఎగ్జాంపుల్. ఇది వెస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి 0 degrees నార్త్ అనుకుందాం. వెస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి 0 degrees నార్త్ ఉన్నటువంటి ఇల్లు. ఈ ఇంట్లో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇట్లా ఇచ్చామనుకుందాం కాసేపు కోసం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇప్పుడు ఈ టాయిలెట్ ఈ మాస్టర్ బెడ్రూమ్ కి ఆగ్నేయంలో ఉంది, చిల్డ్రన్ బెడ్రూమ్ కి నైరుతిలో ఉంది. మనం ఏమనుకుంటున్నాం? ఆగ్నేయం అంటే భౌతిక సుఖాలు, లక్ష్మి. ఏమనుకుంటున్నాం? భౌతిక సుఖాలు, లక్ష్మికి సంబంధించింది ఆగ్నేయం. నైరుతి అంటే ఇంట్లో గృహిణి. అలాగే వాయువ్యం అంటే దానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు, ఒక వ్యక్తి యొక్క మానసిక స్థిరత్వాన్ని ఇత్యాది విషయాలను చెప్పేది వాయువ్యం. ఈశాన్యం అంటే మానసిక ప్రశాంతత, మనసుకు సంబంధించినటువంటి ఆధ్యాత్మికకు సంబంధించినటువంటి విషయాల గురించిన ఈశాన్యం చెబుతుంది. మరి ఈ పర్టికులర్ సందర్భంలో చిల్డ్రన్ బెడ్రూమ్ కు ఈశాన్యంలో టాయిలెట్ వచ్చింది అంటే ఆ పిల్లలు, అందులో పడుకునే పిల్లల యొక్క మానసిక పరిస్థితి, వారి యొక్క ప్రశాంతత ఇవన్నీ దెబ్బతింటాయనా? లేదు. ఇందులో ఈ పర్టికులర్ కండిషన్ లో మాస్టర్ బెడ్రూమ్ కి ఆగ్నేయంలో టాయిలెట్ వచ్చింది. ఆగ్నేయంలో టాయిలెట్ వచ్చినప్పుడు భౌతిక సుఖాలు, ఆ ఇంట్లో లక్ష్మికి, ధనానికి సంబంధించి ఎక్కడెక్కడ చూస్తాం? నార్త్ చూడాలి, ఆగ్నేయం చూడాలి, నెక్స్ట్ పడమర చూడాలి. ఈ 3 విషయాలు ఫైనాన్స్, డబ్బులకు సంబంధించిన రిలేటెడ్ విషయాలు ఒక ఇంట్లో. సో మనం టాయిలెట్స్ ఇలా ఇవ్వడం వల్ల నష్టం జరుగుతుందా అంటే దీని మీద కొంత అగమ్య గోచర పరిస్థితి, కొంత వివరణ, సాంకేతికంగా వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది, మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే విషయంలో కొంత లోపం జరగడం వల్ల ఈ మిస్ఇంటర్ప్రిట్, తప్పుగా వీటిని వివరించుకోవడం వల్ల, తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల అనవసరపు టెన్షన్ కు, అనవసరపు ఒత్తిడికి లోనవుతున్నాము. ఎప్పుడూ కూడా ఇంట్లో ఉన్నటువంటి టాయిలెట్లను ఆయా గదులకు లేదా ఆయా భాగాలకు చూడకూడదు. ఇది పూర్తిగా తప్పు. ఈ విధమైన అధ్యయనం చేయడం, ఒక బెడ్రూమ్ కు ఆగ్నేయంలో టాయిలెట్ ఉందని, ఒక బెడ్రూమ్ కి ఈశాన్యంలో టాయిలెట్ ఉందని, బెడ్రూమ్ కు వాయువ్యంలో టాయిలెట్ ఉందని, బెడ్రూమ్ కు నైరుతిలో టాయిలెట్ ఉంది అనేటువంటి వివరణ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. అలాంటి అధ్యయనమే తప్పు.
ఎందుకంటే మనకున్నటువంటి వాస్తుశాస్త్ర గ్రంథాలు సమరాంగన్ సూత్రధార్, మయమత్, విశ్వకర్మ ప్రకాష్ లాంటి వాస్తుశాస్త్ర గ్రంథాలన్నీ చెబుతున్నది ఏంటి అంటే ఒక ఇంటి ప్లానింగ్ ని గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తికి నిర్మించేటువంటి ఇంటిని ఏకాశీతి పదవాస్తు పద్ధతి. ఏకాశీతి పదవాస్తు అంటే మనం ఎంచుకున్న స్థలాన్ని 9 నిలువు భాగాలు 9 అడ్డు భాగాలుగా విభజిస్తే 81 భాగాలుగా ఏర్పడుతుంది. ఆ 81 భాగాలను 45 దేవతా స్థానాలుగా విభజించాలి. విభజించి మాత్రమే అధ్యయనం చేయాలి. ఆ విధంగా మాత్రమే ప్లానింగ్ చేయాలి. దీనికి విశ్వకర్మ ప్రకాష్ లో కక్షా నియోజన్ అనేటువంటి చాప్టర్ చాలా వివరంగా ఏ గదులను ఏ అమరికలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి వివరణ విశ్వకర్మ ప్రకాష్ లో ఉంది, సమరాంగన్ సూత్రధార్ లో ఉంది, మయమత్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే మనం వాస్తు ప్రకారం ఒక ఇంటిని ప్లాన్ చేసేటప్పుడు మొట్టమొదటి చేసేటువంటి పని ఏంటంటే ఆ ఇంట్లో ఉండబోయే వ్యక్తుల యొక్క నక్షత్రాలను తీసుకొని తారాబలాన్ని లెక్కగట్టి ఆయాది గణితం లెక్క కడతాం. ఆయాది గణితం లెక్క పెట్టడము అంటే అర్థం ఏంటంటే ఈ మొత్తం భవనం యొక్క పొడవు వెడల్పులను, ఇది వేరువేరు గ్రంథాలు వేరువేరు రకాలుగా చెప్పాయి. విశ్వకర్మ ప్రకాష్, సమరాంగన్ సూత్రధార్ గ్రంథాలు మొత్తం వైశాల్యాన్ని ఆధారంగా, అంటే ఇది పొడవు సపోజ్ 45 అడుగుల పొడవు ఉంటే 35 అడుగుల వెడల్పు ఉంటే 45 × 35/9 అంటే చదరపు గజాల్లో ఈ భవనం యొక్క వైశాల్యాన్ని తీసుకుంటే వచ్చేదే పదము అంటున్నాం. పొడవు మొత్తం భవనం యొక్క బెడ్రూమ్ కాదు, మొత్తం భవనం యొక్క పొడవు, మొత్తం భవనం యొక్క వెడల్పు, పొడవు వెడల్పులను ద్వారా పదాన్ని కనుక్కుంటాం. ఈ పదానికే పిండము అని కొన్ని గ్రంథాల్లో చెబుతున్నారు. కాబట్టి ఈ మొత్తం పదానికి సంబంధించినటువంటి వివరణ మనం చూస్తాం. ఈ మొత్తం పొడవు వెడల్పు, ఈ బిల్డింగ్ యొక్క వైశాల్యం తారాబన లెక్కగట్టి మనం ఆయాది గణితం చేసేటప్పుడు పదం చూసిన తర్వాత ఇంట్లో ఉండబోయేటువంటి వ్యక్తుల యొక్క నక్షత్రానికి దీన్ని పొందుపరిచి దానికి ధనాన్ని, రుణాన్ని, ఆయుష్ను లెక్కగడుతున్నాం. 9 విషయాలను నవవర్గులో 9 విషయాలను లెక్కగట్టి ఈ పొడవు వెడల్పును నిర్ధారిస్తున్నాం. అంటే అర్థం ఏంటి? మనం చేయబోయేటువంటి నిర్మాణం మొత్తానికి సంబంధించిన వ్యవహారం. మనం ఎక్కడి నుంచి చూస్తున్నాం? బ్రహ్మస్థానం నుంచి డైరెక్షన్ చూస్తున్నాం. బ్రహ్మస్థానం నుంచి డైరెక్షన్ చూసి మనం నిలువుగా 10 గీతలు, అడ్డుగా 10 గీతలు గీసి 81 భాగాలుగా చేసుకున్న తర్వాత వాటిని ఈ రకంగా బయట వరుసలో ఇది ఈస్ట్ అనుకుంటే శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, వృష, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహ, క్షతి, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగపిత్, దువారికి, సుగ్రీవ, పుష్పదంత, వరుణ, సుర, సోష్, రోగు, మారుత్, నాగముఖ్య, బల్లాటు, సోమ, సర్పదితి, అతిథి, ఆపు, అపవత్సు, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, బ్రహ్మ. ఇట్లా 45 దేవతా స్థానాలను మనం చెప్పుకుంటున్నాం. ఆయా దేవతలకు క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ వచ్చేవరకల్లా సూతికా గృహాన్ని ఏర్పాటు చేసుకోమని పురాతన వాస్తుశాస్త్ర గ్రంథంలో ఉంది. ఇప్పుడు సూతికా గృహాలు అవసరం లేదు కాబట్టి మన వాళ్ళు ఏం చెప్పారంటే పశ్చిమ వాయువ్యంలో టాయిలెట్ ఇచ్చుకోమని చెప్పారు. ఇక్కడ నైరుతికి దక్షిణంగా దక్షిణ నైరుతిలో డిస్పోజబుల్ జోన్ అని చెప్పారు. ఇక్కడ టాయిలెట్ ఇచ్చుకోమని చెప్పారు. తూర్పు ఆగ్నేయంలో, ఆగ్నేయానికి తూర్పుగా చర్నింగ్ జోన్, చర్నింగ్, దీన్నే మంథన్ అన్నారు హిందీలో. మంథన్ అంటే కవ్వం పెట్టి చిలకడం. సో ఇది వేస్ట్ జోన్ కాబట్టి ఇక్కడ టాయిలెట్ ఇచ్చుకోమన్నారు. ఇది దేన్ని బట్టి? బ్రహ్మస్థానాన్ని ఆసరాగా చేసుకొని అది తిరిగి ఉన్న డిగ్రీలను లెక్క కట్టుకొని మొత్తం 22.5 డిగ్రీలు బ్రహ్మస్థానంలో పెట్టి 16 జోన్లుగా ఏర్పాటు చేసుకొని తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ వాయువ్యంలో టాయిలెట్ ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. అంతేగాని అది ఒకవేళ ఇక్కడ బెడ్రూమ్ కు
ఇక్కడ రావచ్చు, ఒక్కొక్కసారి బెడ్రూమ్ కి ఇక్కడ రావచ్చు, ఒకవేళ తిరిగిపోయింది అనుకో ప్లాట్, అది ఎక్కడైనా రావచ్చు. సూర్యుడి ఆధారంగా, దిక్కులను ఆధారంగా చేసుకొని మనం మొత్తం జాగకు, మొత్తం బిల్డప్ ఏరియాకు దిక్కులను నిర్ణయించుకొని బాత్రూమ్స్ ఏర్పాటు చేసుకోవాలి, టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని అవి బెడ్రూమ్ కి ఈశాన్యంలో ఉన్నాయనో, బెడ్రూమ్ కు ఆగ్నేయంలో ఉన్నాయనో, బెడ్రూమ్ కు నైరుతిలో ఉన్నాయనో, ఇలాంటి వివరణ పూర్తిగా తప్పు, సహేతుకమైనది కాదు, వాస్తు నియమానుసారమైనది కాదు. కాబట్టి ఒకవేళ మీ బెడ్రూమ్ లో బాత్రూము ఈశాన్యంలో ఉన్నా కూడా అది పశ్చిమ వాయువ్యంలో ఉందనుకోండి, ఏం టెన్షన్ పడక్కర్లే. మొత్తం బిల్డింగ్ అది పశ్చిమ వాయువ్యం అయింది, పశ్చిమ వాయువ్యంలో టాయిలెట్ ఉండొచ్చు. కాబట్టి మీరు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా, అత్యంత అనుభవపూర్వకంగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలి. కానీ మా ఇంట్లో బెడ్రూమ్ రాంగ్ ప్లేస్ లో ఉంది, బెడ్రూమ్ లో టాయిలెట్ రాంగ్ ప్లేస్ లో ఉంది అనేటువంటి అనవసరపు ఆందోళనలకు గురి కావలసిన అవసరం లేదు. వాస్తు శాస్త్రం చాలా క్లియర్ గా పాయింట్ టు పాయింట్, ఇంచ్ బై ఇంచ్ వివరణ చెప్పారు. అధ్యయనం చేయడం, దాన్ని అర్థం చేసుకోవడంలో జరిగేటువంటి పొరపాటే తప్ప నిర్మాణంలో లోపాలు కావు అని గుర్తుంచుకోవాలి.